అధికారంలో ఉన్నవాడు మనవాడైతే ఒక రకంగా వార్తలు రాస్తాం, అధికారంలో లేనోడు ఇంకొకడైతే గనక, అధికారంలో లేనోడు మనవాడైతే గనక ఇంకో రకంగా వార్తలు రాస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అట్లాగే నడుస్తుంది. ప్రతి ఏటా కూడా ఈ దర్శనాలు ఉంటాయి. సరే, ఇదివరకు 1,00,00,000-1,50,000 మందికి 2 రోజులు కలిపి వైకుంఠ ద్వార దర్శనం, ఏకాదశి ద్వాదశి రోజు కలిపి 2 రోజులు కలిపి కొంతవరకే అవకాశం ఉండేది. దాన్ని తర్వాత కాలంలో మార్చి 10 రోజుల పాటు చేయడం, శ్రీరంగం మేల్కోటి అక్కడంతా చేస్తున్నారు కాబట్టి అని అట్లాగే సాగిపోయింది. ఆ విధంగా నడుస్తుంది ఇప్పుడు. ఇలా నడుస్తున్నటువంటి దశలో ఒక 7-8 లక్షల మందికి దర్శనాలు కుదురుతున్నాయి. ఇప్పుడు ఇది తీసేస్తామంటున్నారు. రైట్, అది తీస్తారో లేదో చూద్దాం. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి విఐపి కల్చర్. ప్రతిసారి కూడా జగన్ ఉన్నంతకాలం కూడా వార్తలు రాసేటప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం జరిగింది అన్న